బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ద్రోణి ప్రభావం వల్ల ఈ రోజు ఉదయం తూర్పు గోదావరి వ్యాప్తంగా భారీ ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. రాజమహేంద్రవరం సహా ఉమ్మడి జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఉదయం గంటపాటు ఉరుములు, ఈదురుగాలులు వీచాయి. దీనికి తోడు వర్షం కురవడంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. పలుచోట్ల చెట్లు నేలకూలాయి. అయితే గత కొద్ది రోజులుగా ఎండవేడి తీవ్రతతో అల్లాడిన ప్రజలకు మబ్బులతో కూడిన చల్లని వాతావరణం ఊరటను కల్పించింది. అమరావతి వాతావరణ కేంద్రం తెలిపిన వివరాల ప్రకారం దక్షిణ ఒడిశా నుండి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మరియు తమిళనాడు మీదుగా మన్నార్ గల్ఫ్ వరకు ద్రోణి కొనసాగుతుంది. దీని ప్రభావంతో ఆదివారం ఎండ తీవ్రత స్వల్పంగా తగ్గే అవకాశముందని భావిస్తున్నారు. 2027 గోదావరి పుష్కరాలపై క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రణాళికలు సిద్ధం చేయాలన్న జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి ఆదేశాల మేరకు పుష్కరాల ప్రత్యేక అధికారి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ డాక్టర్ ఏ. మహేష్ రాజమహేంద్రవరంలోని ప్రధాన స్నానఘట్టాలైన పుష్కరాల రేవు, కోటిలింగాల రేవు, గౌతమిఘాట్ తదితర ప్రాంతాలను అధికారులతో కలిసి సందర్శించి స్థానిక పరిస్థితులను అంచనా వేసి పుష్కరాల రేవులోని వివిధ శాఖల అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. పుష్కరాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ట్రాఫిక్ నియంత్రణ, పార్కింగ్ ఏర్పాట్లు, భద్రతా చర్యలు, తాగునీటి సౌకర్యం, పారిశుద్ధ్యం, విద్యుత్ సరఫరా, వైద్య సేవలు మరియు రవాణా సదుపాయాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని కలెక్టర్ స్పష్టం చేసిన విషయం అధికారులకు తెలిపారు. ఘాట్ పరిసర ప్రాంతాల్లో పరిశుభ్రతను నిరంతరం నిర్వహించడం, అత్యవసర సేవలు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంచడం, ప్రమాద నివారణ చర్యలు ముందుగానే చేపట్టడం వంటి అంశాలపై శాఖల మధ్య సమన్వయం అత్యంత కీలకమని డాక్టర్ ఏ. మహేష్ పేర్కొన్నారు. ఏపీ ఈపీడీ సీఎల్ఎస్ ఈకే తిలక్ కుమార్, ఎంవీఐ సిహెచ్ సంపత్ కుమార్, డిఎన్ శ్యామిల్ ఆనంద్, ఆర్ఎంసీ మేనేజర్ అబ్దుల్ మాలిక్, డిఈ లోవరాజు తదితరులు పాల్గొన్నారు. రాజమహేంద్రవరంలోని పాడుబడిన రైల్వే క్వార్టర్స్ వద్ద టూటౌన్ పోలీసులు విజయవాడ, గుడివాడ ప్రాంతాలకు చెందిన 4 వ్యక్తులను అరెస్టు చేసి 4 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. రాజమహేంద్రవరం త్రీటౌన్ పోలీసులు ఆర్&బి బాంబే గృహాల సముదాయంలో స్థానికులకు అవగాహన సమావేశాన్ని నిర్వహించారు. మాదకద్రవ్యాల నిరోధక చర్యలు, మహిళలపై నేరాల నివారణ, సైబర్ మోసాలు, ఈవ్ టీజింగ్, ట్రాఫిక్ నియంత్రణ, లాక్డ్ హౌస్ పర్యవేక్షణ వ్యవస్థ మరియు సాధారణ శాంతిభద్రతా అంశాలు వంటి అంశాలపై త్రీటౌన్ సిఐవి అప్పారావు అవగాహన కల్పించారు. శాంతి భద్రతలను కాపాడటంలో పోలీసులకు సహకరించాలని కోరారు. ఇంట్లో ఎసి పేలి దేశ రాజధాని ఢిల్లీలో ఈ తెల్లవారుజామున ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. తూర్పు ఢిల్లీలోని వివేక్ విహార్ ప్రాంతంలో ఉన్న 4 అంతస్తుల నివాస భవనంలో చెలరేగిన మంటల్లో 9 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, విపత్తు నిర్వహణ బృందాలు సమన్వయంతో పనిచేసి పలువురిని కాపాడగలిగాయి. ఈ ప్రమాదాన్ని అదుపులోకి తీసుకురావడానికి మొత్తం 12 అగ్నిమాపక వాహనాలు రంగంలోకి దిగాయి. అగ్నిమాపక సిబ్బంది గంటల పాటు శ్రమించి చివరకు ఉదయం 8 గంటల ప్రాంతంలో మంటలను పూర్తిగా అదుపులోకి తీసుకువచ్చారు. ఈ సమయంలో భవనంలో చిక్కుకున్న 10 నుంచి 15 మందిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు.